Now, this is an answer to many people who are teaching nowadays that Jesus was a very rich person. ఈనాడు అనేక మంది బోధిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ధనవంతుడు అని అనేక మంది బోధిస్తూ ఉన్నారు ఈనాడు. There is that type of teaching going on in the last 40-50 years. గత 40-50 సంవత్సరాల నుండి చూసినట్లయితే ఇలాంటి బోధలు జరుగుతూ ఉన్నాయి. Or 30-40 years or last 25 years more. గత 30 సంవత్సరాలు 20 సంవత్సరాల కంటే ఎక్కువగా. Which was never heard of before in Christendom. ఇంతకు ముందు క్రైస్తవ్యంలో ఇలాంటి బోధలు ఎప్పుడు వినలేదు. And that's because we are living in a day when a lot of preachers have become fantastically rich. ఎందుకంటే ఈనాడు అనేక మంది బోధకులు ఎంతో ధనవంతులుగా ఉన్నారు. Through receiving tithes and offerings from their followers. వాళ్ళ అనుచరుల దగ్గర నుండి వాళ్ళు దశంభాగాలు కానుకలు తీసుకోవటం ద్వారా. Through preaching that, collecting that, and the opportunity there is through television and so many other ways to collect from a whole lot of people who've never seen your face. కాబట్టి వాళ్ళు బోధించడం ద్వారా, కానుకలు అడగటం ద్వారా, టెలివిజన్లో వాళ్ళు మాట్లాడటం ద్వారా వాళ్ళు కానుకలు తీసుకుంటూ ఉన్నారు. అనేక మందికి వీళ్ళ ముఖం కూడా తెలియదు. To collect through mail and through the bank, etc. And there are preachers who become multi-millionaires. మెయిల్ ద్వారా, బ్యాంక్ ద్వారా వాళ్ళు కానుకలు తీసుకొని కోటేశ్వర్లు అయిపోయారు. And how to justify their millions and to still say that they are following Jesus? The only way to do it is somehow find scriptures from here and there to prove that Jesus was a rich person. మరి వాళ్ళ వందల వేల కోట్ల ఆస్తుల్ని ఏ విధంగా వాళ్ళు సమర్థించుకోవాలి? అక్కడో ఇక్కడో యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడు అని చూపించి వాళ్ళు సమర్థించుకుంటున్నారు. For example, they say things like, well, the Roman soldiers did not tear up his inner garment because it was sort of branded type of thing that Jesus was wearing. It's ridiculous. ఉదాహరణకు మనం చూసినట్లయితే రోమా సైనికులు ఆయన లోపల వేసుకున్న అంగీని వాళ్ళు చించలేదు, ఎందుకంటే అది బ్రాండెడ్ అని వాళ్ళు చెప్తుంటారు. ఇదంతా హాస్యాస్పదం. But here is a clear proof of how he lived. The Son of Man has nowhere to lay his head. ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడింది ఆయన ఏ విధంగా జీవించాడో. మనుష్య కుమారునికి తల వాల్చుకోవటానికి కూడా స్థలము లేదు. He didn't always find a place to sleep. He was not a wealthy man. He was not a person who could go and stay in some 5-star inn in those days. యేసు ప్రభు ఏం ధనవంతుడు కాదు. ఆ రోజుల్లో వెళ్ళి 5 స్టార్ హోటల్లో ఆయన ఉండలేదు. ఆయన తల వాల్చుకోవటానికి కూడా స్థలం లేదు. And spend the money that he collected from people. He was a very simple preacher. ఆయన ప్రజల దగ్గర కానుకలు తీసుకొని విలాసవంతంగా జీవించలేదు. ఆయన ఎంతో సామాన్యంగా జీవిస్తున్న ఒక బోధకుడు. When here is a proof of this, the Son of Man is nowhere to lay his head. కాబట్టి దానికి రుజువుని ఇక్కడ మనం చూస్తున్నాం. మనుష్య కుమారుడు తల వాల్చుకోవటానికి ఆయనను స్థలము లేదు. I want you to turn with me to John's Gospel chapter 7. And here we read of that great sermon he preached in the temple. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన దేవాలయంలో గొప్ప ప్రసంగం చేసిన తర్వాత, where in the last day of the feast he said, if anyone is thirsty, John 7:37, come to me and drink. ఆ పండుగ మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. He who believes in me, from his innermost being will flow rivers of living water. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. And there were many other words he preached. It was so impressive that the multitude said in John 7:40, this is certainly the prophet. ఆ తర్వాత ఇంకా అనేక విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన తర్వాత 40వ వచనంలో ఆ జన సమూహంలో వాళ్ళందరూ కూడా ఆ మాటలు విని ఆశ్చర్యపోయి నిజముగా ఆయన ప్రవక్తే అన్నారు. And the Pharisees and others had sent some people to catch him, and the officers came back in verse 45. ఇక్కడ మనం చూసినట్లయితే పరిసయ్యులు కొంతమంది బంట్రౌతుల్ని పంపించారు ఆయన పట్టుకోవటానికి. And they asked him, why didn't you bring him? And even those military officers who had gone to capture Jesus came back saying, never did a man, verse 46, John 7:46, speak the way this man spoke. They were impressed. అయితే వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చినప్పుడు పరిసయ్యులు అడిగారు, ఎందుకు మీరు ఆయన తీసుకొని రాలేదని. అయితే ఆ బంట్రౌతులు ఏం చెప్పారంటే, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడను మాట్లాడలేదని వాళ్ళు చెప్పారు. యోహాను 7:46లో. By the tremendous sermons he preached. ఎందుకంటే ఆయన బోధించిన ప్రసంగాలను బట్టి, ఆ మాటలను బట్టి వాళ్ళు కూడా ఎంతో ముగ్ధులైపోయారు. At that particular occasion in the temple. దేవాలయంలో ఆ సందర్భాన్ని బట్టి. And then we read at the end of that chapter, after everything was over, ఆ అధ్యాయము అయిపోయిన తర్వాత చివర్లో మనం చూసినట్లయితే, everyone went to his own home. John 7:53. Remember, Jesus in Jerusalem, his home is more than 100 kilometers away in Capernaum. యోహాను 7:53లో మనం చూసినట్లయితే, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ఉన్నారు. ఆయన ఇల్లు 100 కిలోమీటర్ల దూరంలో కపెర్నహూములో ఉంది. And
everyone went to his own home, but Jesus went to the Mount of Olives. అంతటా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. These two sentences are actually one sentence, even though it's been split by the chapter division there. నిజానికి ఈ రెండు మాటలు కూడా ఒకే వచనంలో ఉంటాయి. ఆ అధ్యాయాలు విడదీశారు కాబట్టి అది వేరే అధ్యాయంలో ఉంది. John 7:53 and John 8:1. Everyone went to his own home, but Jesus went to the Mount of Olives. యోహాను 7:53, యోహాను 8:1. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. Have you ever thought of that? A preacher comes in from another town and preaches these powerful messages that bless everybody. And at the end of the day, nobody asks him, where are you staying tonight? మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఈ విధంగా? ఒక బోధకుడు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఎంతో శక్తివంతమైన ప్రసంగం చేసిన తర్వాత ఈ రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని ఎవరు అడగలేదు. They just ignore him and go home. వాళ్ళు ఆయన విడిచిపెట్టి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళారు. And Jesus didn't have a home in Jerusalem. యేసు ప్రభువుకి యెరూషలేములో ఇల్లు లేదు. So what does he do when everybody's gone and nobody's invited him to their home? కాబట్టి ఏం చేయాలి? ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు ఆయన ఆహ్వానించలేదు. He says, well, it's not raining. I can go and sleep under the trees in the Mount of Olives. వర్షం పడట్లేదు, నేను వెళ్ళి ఒలీవల కొండ మీదకి వెళ్ళి ఆ చెట్ల కింద పడుకుంటాను. He goes to the Mount of Olives, sleeps there under the trees. The Son of Man had nowhere to lay his head. The foxes have holes, the birds of the air have nests, but the Son of Man has nowhere to lay his head. కాబట్టి ఆయన ఒలీవల కొండ మీదకి వెళ్ళి ఆ చెట్ల కింద పడుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్న స్థలం లేదు. Why didn't he spend some of that money which Judas Iscariot had in his bag? ఇస్కరియోతు యోధ డబ్బు సంచిలో ఉన్న కొంత డబ్బులు తీసుకొని ఎందుకు ఆయన ఖర్చు చేయలేదు? At this time and go and stay in an inn. ఒక హోటల్లో ఎందుకు ఉండలేదు? He wouldn't do that. Because I sought the Lord about this once when I saw this. ఆయన ఆ విధంగా చేయలేదు. ఎందుకు అని నేను ఒకసారి ప్రభు దగ్గర దీన్ని అడిగినప్పుడు, I said, didn't you want to be fresh, Lord, for the next day? You could have had some rest in an inn instead of sleeping out in the open. ప్రభువా, మరి మరుసటి దినానికి మీరు తాజాగా ఉండాలి కదా, మీరు ఆ చెట్ల కింద పడుకునేదానికి బదులుగా ఒక హోటల్లో ఉంటే తాజాగా ఉంటారు కదా. I felt the Lord said to me that a lot of that money that came to Judas Iscariot came from poor widows who had put in their mites. ప్రభు నాకు ఈ విధంగా చెప్పినట్లు నాకు అనిపించింది. అదేంటంటే ఇస్కరియోతు దగ్గర ఉన్న డబ్బు సంచిలో చాలా మంది డబ్బు ఎవరేస్తారంటే పేద విధవరాళ్ళు డబ్బులు వేస్తారు అందులో. And he would never think of using those poor widows' mites to go and stay in some posh hotel. ఆ పేదరాళ్ళైనా పేద విధవరాళ్ళు వేసిన డబ్బులు తీసుకొని నేనేదో విలాసవంతమైన హోటల్లో ఉండలేను. He would rather stick it out. దానికి బదులు ఆయన బయటైనా ఉంటాడు. It's that type of faithfulness that you see in Jesus. I'm not saying it's wrong to go and stay in a hotel. Don't misunderstand me and don't misquote me. యేసు ప్రభువులు అంత నమ్మకత్వాన్ని మనం చూడగలము. హోటల్లో ఉండటం తప్పని నేను చెప్పట్లేదు, కాబట్టి మీరు అపార్థం చేసుకోవద్దు, లేకపోతే తప్పుగా నేను అలా చెప్పానని చెప్పొద్దు. What I'm saying is that there is a time and a place for that where it's needed, but in this particular case, he was led by the Father. కాబట్టి ఆ విధంగా ఉండే సందర్భాలు కూడా ఉంటాయి, కానీ ఈ ప్రత్యేకమైన సందర్భంలో తండ్రి ఆయన ఆ విధంగా నడిపించాడు. Well, I shouldn't use that. Let me go and sleep under the trees. కాబట్టి నేను దాన్ని వాడుకోను, నేను వెళ్ళి చెట్ల కింద పడుకుంటానని అనుకున్నాడు ప్రభు. And the next morning, John 8 verse 2, he came back again to the temple. ఆ తర్వాత మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 2వ వచనంలో యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి, కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. And the people came to him and he began to teach them again. మరలా ఆయన బోధించసాగాడు. And the interesting thing I see here is nobody asks him, Lord, where did you sleep last night, by the way? ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రభువా రాత్రి మీరు ఎక్కడ పడుకున్నారని ఎవరు అడగలేదు. No. ఎవరు అడగలేదు. It's amazing the carelessness of people. చూడండి, ప్రజలు అసలు పట్టింపు లేకుండా ఉన్నారు. And we see here he just continued to teach. He didn't have a complaint about it. ఆయన వాళ్ళకి బోధిస్తూనే ఉన్నాడు, దాని గురించి ఆయన ఫిర్యాదు చేయలేదు. Isn't that wonderful to follow his example? నిజంగా ఆయన మాదిరిని వెంబడించడం ఎంత అద్భుతమో కదా. That people ignore you even though you're the great invited preacher. నీవేదో గొప్ప ప్రసంగికుడివైనా నిన్ను అందరూ ఆహ్వానించినా కానీ ప్రజలు నిన్ను పట్టించుకోకుండా ఉండొచ్చు. And you don't have a complaint against anybody about anything. It's a wonderful way to live. కాబట్టి దేని గురించి ఎవరి మీద ఫిర్యాదు కలిగి ఉండకూడదు. నిజంగా ఇది ఎంతో అద్భుతమైన జీవన విధానం. And I want to encourage all of you who are preachers of God's word, who expect people to do so many things for you and expect so many things and you're disappointed when they don't do it. Or కాబట్టి మీలో అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నట్లయితే
మీరు ఇతరులు మీకు ఏదో చేయాలని మీరు అనేక విషయాలు వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు చేయనప్పుడు మీరు నిరుత్సాహపడుతూ ఉంటారు. You have a little complaint or a little grumble in your heart, follow Jesus. ఒకవేళ మీ హృదయంలో ఫిర్యాదు కలిగినట్లయితే, సణుగు కలిగినట్లయితే అవన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించండి. Be satisfied with what you have and don't expect anything. మీరు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని బట్టి సంతృప్తి పడండి, దేన్ని ఆశించొద్దు. And then you'll always rejoice in the Lord. You'll never have a single murmur of grumbling or complaining in your heart ever. అప్పుడు మీరు ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందిస్తూ ఉంటారు. అప్పుడు మీ హృదయంలో సణుగు గాని, ఫిర్యాదు గాని ఎటువంటివి ఉండవు.